భక్తులారా, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసంలో ఉన్నాం. 7వ ఆశ్వాసంలో నిన్న మనం 83వ పద్యం వరకు చదువుకున్నాం. ఇవాళ 84 నుండి కొనసాగిద్దాం. జగదభిమంజుండాక్షణం అసమ్మతి సంవరణ ప్రయోజనం బొగినునరింపగా నియుత యోజనముల్సని లోకలోచనుండకు దిననాథు ఆదత సహస్ర కరుంగని సంస్తుతించే అచ్చగణిత వేదమంత్రముల అమ్ముని నాథుడు అతి ప్రియంబున. యోగ దృష్టితో చూశారు పురోహితులైన వశిష్ఠుల వారు. చూసి ఈ సంవరుణుడు సూర్యదేవుడి యొక్క పుత్రికని తపతిని వివాహమాడదలిచాడని తెలుసుకొని యోగ మార్గంలో ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు వశిష్ఠ మహామునిని అతి గౌరవంబున సంభావించి భవద ఆగమన ప్రయోజనంబు చెప్పుమన్నా వశిష్ఠుడి ఇట్లని ఆయన కూడా ఎంతో గౌరవంతో సూర్య భగవాన్ వశిష్ఠుడిని ఆహ్వానించాడు. తమరు వచ్చిన పని ఏమిటో చెప్పమన్నాడు. అలగుండు పౌరవకుల శేఖరుండు, ఈయన కూడా వీళ్ళ పూర్వీకుల గురించే చెప్తున్నాడు. అంగారపర్ణుడు ఎవరో వృత్తాంతం కాదు, పాండవుల యొక్క పూర్వీకుడు ఆ సంవరుణుడు అనే ఆయన అనమాట. పౌరవకులం అంటే వాళ్ళదే. అలగుండు పౌరవకుల శేఖరుండు సంవరుణుడు అన్వాడన అనవరత కీర్తి విదితుండు ధర్మార్థ విధుడు నీ పుత్రికి అగణిత గుణముల తగువరుండు. పౌరవంశంలో పుట్టిన సంవరుణుడు అనేవాడు చాలా ధర్మార్థ కోవిదుడయ్యా, నీ పుత్రికకు తగిన వరుడు అని చెప్పాడు. కావున అతనికి దేవిగా తపతిని వలయు కూతుల కన్న ఫలము తగిన వరులకు సద్ధర్మ చరితుల కాంపగాది నావుడు సూర్యుడు ఆదరించి అని ఇంకా అన్నట. కూతురులను కన్నడానికి ఫలం ఏమిటంటే మంచి ధర్మాన్ని ఆచరించే ధర్మరతుల ఇంటికి వెళితే అది ఫలితంగా తండ్రికి. 2 కులాలను ఉద్ధరించే ఆమె ఆడపిల్ల అంటే ఎక్కువ గౌరవించాల్సిన వ్యక్తి. మగవాడు తన కులాన్నే ఉద్ధరిస్తాడు, ఆడది మాత్రం తన పతి కులాన్ని తన యొక్క తండ్రి కులాన్ని ఇద్దరినీ కూడా ఉద్ధరిస్తుంది. కాబట్టి ధర్మయుతుడు అయిన వాడి ఇంటికి వెళ్తే ఆమె పుట్టినందుకు ఫలితమయ్యా అన్నట్ట. వరుడు రాజవంశకరుండు సంవరణుడు అనుగుణుండు దీనికని కరంబు గారవున ఇచ్చి ఆ ఋషి తోడ పుట్టించే తపల గురుకులాంచితునకు. అంటే సూర్యుడు కూడా ఆయన మాటలను ఆదరించాడు, తన కూతురునిచ్చి పంపాడు. ఇట్లొక్క నిమిషంలో 364 యోజనంబులు పరచునాది ఆదిత్యు రథంబుతో. ఒక్క నిమిషానిట 364 యోజనాలు స్పీడ్ అది. అంత వేగంగా వెళ్ళే ఆ సూర్య రథంతో ఏమాత్రం శ్రమ లేకుండా అరిగి తపన దత్త అయిన తపతిని తోడుకొని, తపనుడు అంటే సూర్యుడు తప్పింపజేసేవాడు, తపన దత్త అంటే తపనుడితోటి ఇవ్వబడిన అమ్మాయి అని. తపన దత్త అయిన ఆ తపతిని తోడుకొని వచ్చి వశిష్ఠుండు విధివంతంబుగా సంవరుణునకు తపతి వివాహంబు చేయించే. కావున మహాత్ములైన పురోహితులను పడిసిన రాజులకు అభీష్టంబులైన
శుభంబులు ఒకట నిశ్చయంబు. అది చెప్పొచ్చేది ఏంటంటే అంగారకుడు అర్జునుడికి ధర్మరాజుకి పురోహితుడు కనుక పక్కన ఉంటే అది ఎటువంటి కార్యమైనా కూడా నెరవేరుతుంది, ఇది నిశ్చయము అని ఇట్లు సంవరుండు మహోత్సవంబురం తపతి వివాహంపై. ఆ విధంగా సంవరుడికి తపతికి ఇద్దరికి కూడా వివాహమైంది. ఆ తరుణియందు చేతో జాతస్సుక ప్రీతి తగిలి శైలాటములు బీత నృపకార్య ధర్మం రాతుండయి 12 వర్షములుండెను 12 ఏళ్ళుట. ఆ అమ్మాయితోటి ఆ వనాల్లో కొండల మీద మన వాళ్ళు అంటారు కదా హనీమూన్, ఇదంతా కూడా భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదంటారు. అది హనీమూన్ 12 సంవత్సరాలకు వెళ్ళేట సంవరుడు అమ్మాయిని తీసుకొని బాధ్యతలన్నీ వదిలేసి, రాజుగా పరిపాలించాల్సిన బాధ్యతలన్నీ వదిలేసి ఆ పనికి వెళ్ళాడు. దానం చేసి మహీతలంబున కాదు అనావృష్టి అయినా, అనావృష్టి అంటే వాళ్ళ పడలేదా, రాజు రాజ్యంలో లేకపోతే వాళ్ళ పడవని ఆ రోజుల్లో అదొక సిద్ధాంతం. కాబట్టి ఆయన పరిపాలన చేయట్లేదు, రాజ్యం విడిచి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కాబట్టి వానలు పడలేదు. అనావృష్టి అయిన ఎరింగి వశిష్ఠుండు శాంతిక పౌష్టిక విధులు నరించి సంవరుణుడు తోడ్కొని హస్తిపురమున కలిగిన అఖిల ప్రజకు అనురాగం పయ్యే. వశిష్ఠుడు అన్నారుగా పురోహితులు వెంటనే ఈ సంగతి గ్రహించాడు, ఎక్కడున్నాడో పట్టుకున్నాడు, యోగ దృష్టితో చూసి మళ్ళీ తీసుకొచ్చాడు. హస్తినాపురంలో పురప్రవేశం చేయించాడు. ఎవరిని? రాజుని. అప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో అనురాగంతో ఆయన్ని చూసుకున్నాడు. అనావృష్టి దోషం కూడా పోయింది. అంత సంవరుణకును తపతికి తాపచ్చుండై కురువంశకరుండు కురుండు పుట్టే. అది కురుమహారాజు వీళ్ళ పూర్వీకుడు ఉన్నాడే, ఆయన ఎలా పుట్టాడంటే వీళ్ళిద్దరికి పుట్టాట, తపతి సంవరుణులకి. అది ఆయన పేరునే కురువంశం. కౌరవులు మనం అనేది ఆయన పేరుతోటి కురుండు పుట్టే. అది మొదలుగా మీరును తాపచ్చులో ఇతిరి. అందుకోసం అన్నానయ్యా మిమ్మల్ని తాపచ్చులని. క్వశ్చన్ అయితే కదా, మహానుభావ ఏంటి మేము కుంతిపుత్రులు అయితే మమ్మల్ని తాపచ్చులు అంటారేంటి, తపతికి మేము ఎట్లా పుట్టాము అని అంటే తపతి వంశం వాళ్ళు కాబట్టి తాపచ్చులయ్యారు. అంటే అమ్మాయి పేర్లతో కూడా కౌసల్యాస్ ప్రజారామ అంటే అట్లా తపతి వంశం వాళ్ళు కాబట్టి వీడు తాపచ్చులయ్యారయ్యా అన్నట్ట. అలా తాపచ్చులయ్యారు అని గంధర్వుడు చెప్పిన అర్జునుడు వెండియు ఇట్లని. అప్పుడు అర్జునుడు మళ్ళీ అంటున్నాడు, కుల భూపతులకు నార్జులకు పుణ్యభాగులకు పురోహితుడైన వశిష్ఠు మహాత్మత చెప్పుము విరగవరతుమతి నేర్పడగను. ఇక పురోహితుడు యొక్క ప్రస్తావనే కదా. ఇప్పుడు వీళ్ళంతా పురోహితుడి గురించే మాట్లాడుకున్నారు. పురోహితుడు ఉండాలి మీకు అని అంగారపర్ణుడు అన్నాడు కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఆయన పురోహితుడు ఉంటే ఎంతటి మహత్యం. సాక్షాత్తు సూర్యదేవుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి ఇస్తారు అని అంటారు కదా. అలా ఆ విధంగా పురోహితుడి కన్నా పక్కన ఉంటే సూర్య మండలానికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి సూర్యభగవానుడు కూతుర్నే ఇచ్చి పెళ్లి చేయగలిగాడయ్యా. అంటే ఆ మహానుభావుడు వశిష్ఠులు మా పూర్వీకులందరికీ కూడా ఆయన పురోహితుడు, ఆయన గురించి చెప్పవా అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆ గంధర్వరాజు అయిన అంగారపర్ణుడు ఇలా అంటున్నాడు, ధృతినెవ్వని నేను పురోహితుగా పుణ్యమున పడసి ఇక్ష్వాకు కులోదితులైన పతులు రాజ్యోన్నతి నొప్పం చేసి ఉరివి నానా క్రతుల్. అనుభవ ఇక్ష్వాకు కుల పతులందరికీ కూడా ఈయనే వశిష్ఠులు వారి పురోహితుడుగా ఉండి అనేక క్రతువులు చేయించాడు. బలమరి కామ క్రోధంబులు 2 జయింపబడి తపో వీర్య బలంబుల చేసి చేయునవి ఇచ్చలు ఎవ్వని ఏని పాద సంవాహంబుల్. శమహీనుడైన విశ్వామిత్రు చేసిన అపకారమున చేసి ఆత్మసుతులు యమ సదనంబున కలిగిన వశిష్ఠుల వారి గురించి చెప్పమంటే చెప్తున్నారు. ఆయన గొప్పతనం గురించి ఏమాత్రం కూడా కోపము కోరిక లేనివాడయ్యా. దానికి ఒక కథ చెప్తాను విను. ఒకసారి విశ్వామిత్రుడు శమని విడిచి శమహీనుడై విశ్వామిత్రుడు అపకారం చేశాడు. ఆయన శమహీనుడైన విశ్వామిత్రుడు చేసిన అపకారమును చేసి ఆత్మసుధులు యమ సదనం
క్షణమున కలిగిన తన పుత్రులందరూ కూడా యమసదనానికి వెళ్ళిపోయారు ఆ విశ్వామిత్రుడు చేసిన అపకారానికి. వారల తన తపోవీర్య సత్వముల పేర్ని క్రమలింపగా శక్తి కలిగియూ వేళనయ్యంబుది కడవని అట్లా శాంతుడయ్యబడేని కృతాంతకు కడవంగ వల్లండు అట్టి ఉచ్చగ్ర తేజుడవు వశిష్ఠముని మహాత్మత చెప్పి నా అలవియ్యనిన ఆ వశిష్ఠ గాది శృతులకు ఏమి కారణమురైటి వైరమయ్యే రుగవలతు దీని. అది అతను ఆయన్ని నిగ్రహింప సమర్థుడయ్యి కూడా విశ్వామిత్రుడు ఇది కాలమహిమ అని వాళ్ళని తిరిగి బతికించలేదు, విశ్వామిత్రుడిని కూడా నిగ్రహింపలేదు. ఎందుకంటే వాళ్ళ కాలం సమీపించింది, ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు అనే ఉద్దేశంతో ఆ కాలుని కంట్రోల్ చేయటం తప్పు అని, కాల విరుద్ధంగా ప్రవర్తించడం తప్పు అని సమర్థుడై కూడా ఆయన చేయలేదు. అంతటి కామక్రోధాలని అరికట్టినవాడు ఆయన. కోపాన్ని, కోరికని, ఒకటి పుత్రులు తిరిగి బతకాలన్న కోరిక లేదా, కోపంతో విశ్వామిత్రుడిని మళ్ళీ తిరిగి శపించాలన్న కోరిక కూడా లేదు. ఎటువంటి హాని జరిగితే సొంత బిడ్డల్ని చంపేసినా కూడా ఆయన అటువంటి వాడు, కామక్రోధాన్ని కంట్రోల్ చేసిన వాడు ఆయన అనగానే మరి అసలు వాళ్ళిద్దరికి ఎందుకయ్యా పోట్లాట వచ్చింది అనేది నెక్స్ట్ క్వశ్చన్ అర్జునుడు అడిగాడు. అప్పుడు చెప్పు మరి అర్జునుడు అడిగినా ఆ గంధర్వుడు ఇట్లని చెప్పే తొల్లి కన్యాకుబ్జమున గాదిపుత్రుండు విశ్వామిత్రుండను రాజు నిరమిత్రముగా ధాతృని ఏలుచు ఒక్కనాడు మృగయార్థంపు అరిగి అపార బలసమేతుండై ఘోరారణ్యంబునను కృమ్మరి వడివడి కడు డస్సి వశిష్ఠునాశ్రమంబు ఆశ్రయించిన ఆ మునివరుడు విశ్వామిత్రుడు అతి ప్రీతిని పూజించి వానికి వాని సేనకు అభిమతములైన ఆహారములు కురియ నందినియను తన హోమధేనువు పంచిన అది గురుతములు. ఒకసారి విశ్వామిత్రుడు కన్యాకుబ్జాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న సమయంలో వేటకు వెళ్ళాట మృగయా వినోదార్థం. అదొక వినోదం రాజులకి, వేటకు వెళ్ళడం అనేది. దానికోసం వెళ్ళాడు, బాగా అలిసిపోయాడు వేటాడి వేటాడి వేటాడి. తర్వాత వశిష్ఠుని ఆశ్రమంలో సేద తీర్చుకుందామని వశిష్ఠు యొక్క ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన పరివారాన్ని అంతకీ కూడా నందిని అనే తన కామదేవుని పిలిచి సకల సౌకర్యాలు కూడా సమకూర్చాడు. ఆహార పదార్థాలు ఏంటి ఏవంటే అవి వాళ్ళకి కావాల్సినవి. అది అప్పుడు ఎటువంటి వాళ్ళగట నేయి నదులు పారినాయిట నందిని తలుచుకుంటే. దధులు పెరుగులు, కొండలంత పెరుగులు వాళ్ళకి ఆహార పదార్థాలు. ఘృత నదులను ఓదన పర్వతములు నది పులియములు అవారిత రస పూరిత బహువిధోన్నత పుంజంబులు తక్షణంబున కురిసెను. పైనుంచి కురిసినాయిట వారలాగా. ఆవు పాలు పెరుగు ఇవన్నీ కూడా ఇట్లు చతుర్విధ ఆహారం. ఒక పాలు పెరుగే కాదు, చతుర్విధమైన 4 రకాల ఆయుధాలు, రసాలు, మరి మధుర పదార్థాలు అన్నీ మనం చెప్తాం కదా, చతుర్విధ ఆహారాలన్నీ కూడా వాటితోటి తృప్తుల్ని చేసి ఉన్న ఆ నందిని చూసి విశ్వామిత్రుడు విశ్వమిత్రుడై ఆత్మగతమున లోపల అనుకున్నట్ట ఎంత గొప్పది ఇదే నువ్వు అని. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.